ఇవాళ పొద్దుగా లేచి నుంచి మాది ఏమైంది ఏం కథ అని చూపిస్తున్నాను. పొద్దుగా లేచి నుంచి ఇదంతా సాఫ్ సఫాయి చేసినాను. సాఫ్ సఫాయి చేసి ఇంకా ఇల్లంతా నూకేసి ఇంకా సోఫాలన్నీ తుడిచేసి ఇంకా ఇల్లు నూకేసి తుడిచినానండి. ఇదంతా దులిపినాకనే నూకాలి, అప్పటిదాకా అట్లనే ఉంటుంది. అది రోజు దులిపినా కానీ ఇద్దరం ఉన్నాం కానీ కచ్చర వస్తుంది, ముగ్గురం ఉన్న కచ్చర వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది ఏమో మాట. ఇంకా కిచెన్ అంతా సాఫ్ చేసిన. రాత్రి లేట్ అయ్యి వచ్చినందుకు నాకు ఇంట్లో పని ఏం కాలే. పిండి నానబెట్టింది ఉంటే ఇంకా 2 చపాతీలు చేసుకొని తిని ఇంకా డైలీ రొటీన్ పండుకున్నాను నేను. అట్లనే ఇంకా నాకు చేతగాలే ఇంకా ఇదంతా సాఫ్ చేసి పండుకోవాలంటే. పండుకున్నాక పొద్దుగా లేసి ఇంత పని. రాత్రి మనం చేసి పండుకుంటే మనకి ఇదంతా ఉండదు చూడండి. నీట్గా వచ్చి లేచి స్నానం చేసుకొని తిల్లు నూకేసుకొని స్నానం చేసుకొని పూజకి చేసుకొని వంట చేసుడే ఉంటుంది. కిచెన్ సాఫ్ చేయకపోతే నాకు రాత్రిలా మస్తు ప్రాబ్లం అవుతుందండి. ఎంతసేపు అవుతుంది చూడు, కిచెన్ సాఫ్ చేయడానికే నాకు అర్ధగంట పడుతుంది. ఇదంతా సాఫ్ చేయకుండా రాత్రి పండుకుంటే ఇట్లా కూర్చుంటుంది చూడండి. రాత్రి మనం సాఫ్ చేసి పండుకుంటే ఈ టెన్షన్ ఉండదు. నా లైఫ్లో అయితే ఇట్లా జరుగుతుందండి. ఇంకా అందరి లైఫ్లలో ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈ కిచెన్ అయితే సాఫ్ అయింది. ఇంకా బాసన్లు నేను పొద్దున నుంచి తోమి పెట్టినాను, అట్లనే ఉన్నాయి. అవి చిక్కులు వేయడం యాప్తి మర్చినాను. ఇంక ఇప్పుడు తీసి అవన్నీ చిక్కులు వేసినాక ఇంకా మా ఆయనకు టైం బాగానే అయిందని మా ఆయన ఇంకా బట్టలు గిట్ట మారవాలి, పెయి తుడవాలి అని లేపి ఇంకా కుర్చీ మీద కూర్చునబెట్టి ఆ బట్టలన్నీ నేను దులుపుతానండి. దులిపినాక అది బాత్రూము లీకేజ్ అవుతుంది. అవి 2 వేసినాను. అదంతా సాఫ్ చేయాలి. అగ్గిస్ అయితే మార్చినాక ఇంకా ఇవి బట్టలు వేస్తాం కదా, ఒక కవర్ వేసినాను. ఇంకా అది వేసినా కానీ ఇంకా కింద చెద్దరకు కంపల్సరీ పచ్చిగా అయిపోతుందండి. అవి తీసి దులుపు ఇవన్నీ చేసినాకనే ఇంకా చేస్తానండి మొత్తము. ఎంత సాఫ్ సుథరా పెడితే అంత మంచిది. మనకు పన్నె మనుషులకు చీమలు గిట్ట వస్తాయి కదా, అందు గురించి ఫస్ట్ నేను ఆయన సాఫ్ సఫాయి చేసినాకనే వేరే పని చేస్తాను. ఇదంతా దులిపిన అవి సాఫ్ చేసినాక ఇంకా ఆయన పెయి తుడవడం స్టార్ట్ చేస్తాను. వేడి నీళ్ళు పెట్టిన వేడి నీళ్ళు అయినాయి. ఇంకా అవి తెచ్చి ఇంకా కొంచెం డిటోల్ అని లేచి పెయి తుడిచేస్తే అయిపోతుంది. ముఖం కడుగుతాను, పండ్లు తోమి ముఖం కడిగేస్తే అయిపోతుంది నా పని. ఎట్లా కూర్చున్నాడు చూడు మా ఆయనకు. అట్లా అయితే లేవడానికి రాదు, కాళ్ళు ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఇంకా పండ్లు తోమని కూడా నకరాలు చేస్తాడు చూడండి. ఇంకెట్లా చేస్తాడు మొత్తం అట్లా చేస్తాడు ఆయన. సప్పుడు దాకా ఊపుకున్నాడు చూడు, నన్ను చూసి కాళ్ళు ఊపుడు బంద్ చేసిండు చూడండి. అట్లా చేస్తాడు. 5 ఏళ్ళ మా ఆయన ఇట్లా అడ్డం పడి చాలా రోజులే. ఇంకా చిన్న పిల్లగానిలాగా చూసుకోవాలి. అట్లా చూసుకోకపోతే మనకు నడవదు. గలీజ్గా ఉంచితే అసలు నడవదండి. పన్నె మనుషులు ముసలి వాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఎవరు పెద్ద మనుషుల ఏజ్ అయిన వాళ్ళు కూడా మనకు చిన్నపిల్లలతో సంబంధం అండి. అందు గురించి అని చెప్తున్నాను. ఇది చూపించడానికి ఎందుకంటే డైలీ నా రొటీన్ నా లైఫ్ ఎట్లుంటుందని చూపిస్తున్నాను మీకు, అంతే. ఇంకా ఏం లేదు మీకు చూపించేటదంతా నాకు. ఇంకా మా ఆయనకంతా మొత్తం తుడిచినాను. బట్ డిటోలు అని లేచి వేడి నీళ్ళు లేచి తుడిస్తే ఆయన నీట్గా ఉంటాడు అన్నమాట. ఆయన ఒక్కరోజు కూడా తుడవకపోతే ఆయన చిడ్చిడ్ చేసేస్తాడు, ఎట్టెటో చేస్తాడు పిచ్చిగా. ఇంకా ఇప్పుడైతే నీట్గా ఉంటాడు ఆయన. ఇంకా చాయ్ ఇంకా ఒక ప్యాన్ బిస్కెట్ తినబెట్టిన. పొద్దున షుగరు బీపీ ఉంది కదా, అసలు నడవదు ఆయనకు షుగర్ బీపీతోని. అందు గురించనే ఆయనకు వేసినాను. చాయ్ అవి తాపేస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. నాకు కూడా చాయ్ తాగే టైం అవుతుంది కానీ ఫస్ట్ మా ఆయనకు చేసినాకనే అంత. ఇట్లా లేపేటప్పుడు చాలా కష్టం అవుతుందండి. ఇంకా జాగ్రత్త చూసి పెట్టాలి. మనకు ఎంత తక్లీఫ్ అయినా కానీ పన్నె మనుషులకు మెల్లగా తీయాలి. వాళ్ళు ఎట్లా మన మీదనే ఆధారపడి ఉంటారు కదా, మెల్లగా చేసేయాలి. ఇంకా ఆయనకు చేసింది అంతా దులిపి కప్పినాక ఇంకా నాకు ఛాయ్కి నెత్తిన వస్తుంది. డైలీ నాకైతే ఛాయ్ తాగంది అసలు నడవదు. ఫస్ట్ నేనే తాగుతా, ఆయనకు లేట్ అయిందని ఇంకా ఆయనకు తాపినాను. ఇప్పుడు నేను ఛాయ్ అయిపోయింది నాది. ఇంకా ఇల్లు తుడిచేస్తున్నాను. ఇల్లు మొత్తము తుడిచేసినాక ఇంకా స్నానం చేసుకొని ఇంకా పూజ చేసేదే ఉంటుందండి. ఇంకా ఏం లేదు. మొత్తం ఇల్లు అయితే తుడిచేసినాను, రూమ్లు తుడుచుకొచ్చినాను, పూజ చేస్తున్నాను. ఇంకా పూజ చేసి ఇంకా నేను పూజ చేసుకుంటేనే వంట చేస్తానండి. అన్నం అయింది. ఇంకా కూర అయితే హనుమన్ల గుడికి పోయి వస్తాను నేను డైలీ. ఆ గుడికి పోయి వచ్చినాకనే కూర గిట్ట చేస్తాను. డైలీ నా రొటీన్ లైఫ్లో అయితే ఇది కంపల్సరీ. గుడికి పోవడము పూజ చేయడం అన్నది కూడా నేను తప్పను. అది ఏమన్నా కానీ అసలు తప్పను.
అయిపోయింది మాది. ఇంకా ఇవాళ ఇది అయిపోయినాక ఇక గుడికి వెళ్ళాలి. ఇంకా కొంచెం పూజ చేయాలని ఇంకా మేము ఇలా గోల్కొండకిల అమ్మవారిని నేను ఎన్నడూ చూడాలి, అందు గురించే దర్శనం కానీ పోయినా. గోల్కొండకిల పోయినాము, మా కొడుకు ఇంకా ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండు మా కోడలో ఇల్లుగల్లా ఆమె అందరం కలిసిపోయినామండి. మా కొడుకు ఎంబడి పోయినాము, మా కోడలు అందరం మేము పోయినాము. పోయినాక ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాము. మేము గోల్కొండకిలకు అయితే పోయినాము మేము. ఇంకా మస్తు రోజులు నేను ఎన్ని సంవత్సరాలు, మా పెళ్ళి 25 సంవత్సరాలు అయ్యి మళ్ళీ కూడా నాకు తెలియదు గోల్కొండకిల ఎట్లా అంటే. మా కొడుకుని మా కోడల్ని మా ఫ్రెండు ఇంకొక మా కోడలలో ఇల్లు ఆమెను తీసుకొని పోయినాము. అందరం కలిసి పోయి ఇంకా చూసి దర్శనం చేసుకొని వచ్చినాము. ఇదంతా ఎట్లుంది చూడండి, పాతకాలం కట్టడం కదా ఇదంతా. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చి కూడా చూసుకొని పిల్లలతో ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. పాతకాలం కట్టడం అంటే నిజాంల జమానాది ఉన్నది. ఇది చాలా బాగుంది చూసటానికి. ఇది రామదాసు జైల్ఖానా ఇవన్నీ ఉన్నాయండి. ఇది గోల్కొండ అమ్మవారిది గుడి అండి. ఇక్కడ చిన్న ఉంది గుడి, చాలా సతీకుంకల అమ్మవారు. మీరు కొండండి, ఒకసారి పోతే మీకు అర్థమవుతుంది. గోల్కొండకిలకు వచ్చినాము.